సరే ఇప్పుడు అంబేద్కర్ ఏం కోరుకున్నారు? కుల రహిత రాజకీయాలు కోరుకున్నారు. కానీ విజయ్ కుమార్ గారు కులాల గురించి ఎక్కువ ప్రస్తావిస్తారు. దేనికి? అంటే ఐడెంటిటీ ఈరోజు ఏమని చెప్పాలి? అందుకే నేను ఎప్పుడు మాట్లాడినా కూడా కాన్స్టిట్యూషన్‌లో ఉన్న టర్మ్సే మాట్లాడతాను నేను. హ్మ్. బయట ఉన్న టర్మ్స్ నేను మాట్లాడను. అంటే ఈవెన్ దళిత్ అని కూడా అనను. ఐ సే షెడ్యూల్డ్ కాస్ట్, ఐ సే షెడ్యూల్డ్ ట్రైబ్స్, హ్మ్. ఐ సే ఓబీసీ. బీసీ అని కూడా అనను నేను. బికాజ్ కాన్స్టిట్యూషన్‌లో అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అని ఉంది. హ్మ్. అదర్ బ్యాక్వర్డ్ మీన్స్ వాట్? ఎస్సీ, ఎస్టీ కాని బ్యాక్వర్డ్ ఆర్ కాల్డ్ అదర్ బ్యాక్వర్డ్. హ్మ్. సో ఈ 3 కలిపి బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్. ఇవి కాకుండా రిలీజియస్ మైనారిటీస్ అది కూడా కాన్స్టిట్యూషనల్ టర్మే. హ్మ్. అంటే హౌ టు ఐడెంటిఫై దెమ్? వాళ్ళని హ్మ్. ఐడెంటిఫై చేయడానికి ఒక టర్మ్ కాన్స్టిట్యూషన్ ఉంది కాబట్టి అవే మేము వాడుతున్నాం. ఎప్పుడైనా అవే వాడతాం. జనరల్‌గా వాడే పదాలు మేము వాడం. హ్మ్. నంబర్ 1. నంబర్ 2 ఈరోజు నేనే అసలు ఆ క్వెషన్ వేయాలనుకుంటా ఉన్నా. ఎందుకంటే అసలు కాస్ట్ అన్నది ఎరాడికేట్ చేయాల్సింది పోయి కులాల పేరుతో సంఘాలేంటి? ఆ సంఘాల పేరుతో సమారాధనలేంటి? ఆ సంఘాల పేరుతో భోజనాలేంటి? హ్మ్. ఈ విధంగా పెంచి కేజీఎఫ్, కమ్మ గ్లోబల్ ఫెడరేషన్ ఒకరంటారు, రెడ్డి ఫెడరేషన్ ఇంకొకరంటారు. హ్మ్. అసలు ఇలా పెట్టి మీరు పెంచి పోషిస్తున్నారు కదా! హ్మ్. అవి పోవాలని గదా మనందరి ఆలోచన. అందుకోసం పేదలు మా 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 పాలిసీ గూడా మీరు చూస్తే పార్టీ పాలిసీ గూడా వి సే పూర్. హ్మ్. సో, ఎవరు పూరు అంటే ఎక్కువ మంది ఎస్టీలో పూర్లుంటారు. ఎస్సీలో పూరుంటారు. మధ్యస్థంగా బీసీల్లో మైనారిటీలుంటారు. తక్కువగా ఓసీల్లో ఉంటారు. హ్మ్. సో, ఈ కాన్స్టిట్యూషనల్ టర్మ్స్‌లో ఉన్నటువంటివే మేము మాట్లాడుతున్నాం. హ్మ్. పేదల కోసం, అధిక జనంగా ఉన్న వాళ్ళ కోసం అధికారం లేదు ఈరోజు. 80 సంవత్సరాలు గడిచినా గూడా వీళ్ళు పాలితులుగానే ఉంటున్నారు. పాలకులు అవ్వాలంటే ఎందుకు పాలితులుగా ఉన్నారు? ఎందుకు హ్మ్. పాలకులు అవ్వాలనుకుంటున్నామంటే, వీళ్ళెవరికీ వీళ్ళ గోడు పట్టదు. హ్మ్. వీళ్ళని ఒక ఓట్ బ్యాంక్‌గా, వస్తువులుగానే చూస్తున్నారు. 80 సంవత్సరాలు ప్రూవ్ అయింది. హ్మ్. అందుకే ఈరోజు పేద కుటుంబానికి 100కి 100% పెళ్లి అయినటువంటి వాళ్ళకి ఇళ్ళు లేవు. హ్మ్. 2 జంటలు, 3 జంటలు, 4 జంటలు కూడా ఒక గదిలోనే కాపురం చేస్తున్నారు. హ్మ్. నేను పాదయాత్రలో స్వయంగా చూశాను. ఇంటిలోకి వెళ్లి చూశాను. హ్మ్. సో, అంటే 80 ఇయర్స్ రూల్‌లో కనీసం ఒక కుటుంబానికి ఒక ఇల్లుని ఏర్పాటు చేయలేకపోయాం. సో, దట్ మీన్స్ వాట్? వీళ్ళ యొక్క గోడు వాళ్ళకి పట్టదు. హ్మ్. వీళ్ళని అభివృద్ధి చేయాలని ఈ రూలింగ్ క్లాస్ అనుకోవడం లేదు. మనము అధికారంలోకి వస్తే, మనము చట్టం చేసుకునే పరిస్థితిలోకి వస్తే, హ్మ్. ఇయన్నీ కూడా మనం పరిష్కారం చేసుకోవచ్చు. ఈరోజు పేదలు ఎదుర్కొనే సమస్యలన్నిటికీ కూడా పరిష్కారం ఇవ్వచ్చు. బికాజ్ ఆ బాధ, ఆ పెయిన్ మనకు తెలిసినట్టు వాళ్ళకి తెలీదు కాబట్టి. మొన్న పివి సునీల్ కుమార్ మాట్లాడారు. కాపులు, దళితులు కలిస్తే రాజ్యాధికారం మనదే. దాని దాని మీద మీ విశ్లేషణ ఏంటి? అంటే ఒక ఈరోజు ఆల్ సెడ్ అండ్ డన్ వెదర్ యూ యాక్సెప్ట్ ఆర్ నాట్ ఐడెంటిటీ ఈజ్ బేస్డ్ ఆన్ కాస్ట్ ఓన్లీ. హ్మ్. సో, దాంతో నా ఆలోచన ఎలా ఉన్నా జనానికి అర్థమయ్యే రీతిలో చెప్పాలంటే అలా చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. హ్మ్. అందుకోసం కాన్స్టిట్యూషనల్ టర్మ్స్ వాడుతున్నాం అనేది ఒకవైపు అయితే, రెండోది ఏమంటానంటే నేను, ఆ కేటగిరీ ప్రకారంగా మనం వెళ్ళదలుచుకుంటే, ఫస్ట్ ఆపర్చునిటీ షెడ్యూల్ కాస్ట్ కమ్యూనిటీ నుంచి రావాలి. హ్మ్. బికాజ్ దే ఆర్ బిగ్ ఇన్ నంబర్స్. మెజారిటీ అనేదే కదా డెమోక్రసీ అంటే. హ్మ్. సో, ఎవరికి ఎక్కువ సీట్లు వస్తే వాళ్ళ అధికారం. సో, ఎవరు ఎక్కువ మంది ఉంటే వాళ్ళు సీఎం అవ్వాలి. హ్మ్. సో, ఎస్సీస్ నుంచే సీఎం అవ్వాలి. బికాజ్ దే ఆర్ ది హైయెస్ట్ నంబర్. ఇకపోతే అంటే అతను ప్రతిపాదించిన దానిలో ఆ రోజు కాపులను సీఎం అవ్వండి, ఎస్సీలను డిప్యూటీ సీఎం అవ్వండి అనేది చెప్పారు. ఆ రోజున కాంటెక్స్ట్ ఏంటో నాకు తెలీదు గానీ, బట్ నేనేమంటానంటే, ఇఫ్ యూ ప్యూర్‌లీ గో బై నంబర్స్ హ్మ్. కమ్యూనిటీ వైస్, ఫస్ట్ ఈ షు దిస్ ఎస్సీ కమ్యూనిటీ షుడ్ గెట్ ది ఆపర్చునిటీ. హ్మ్. సో, తర్వాత అదర్స్ పంచుకోవచ్చు. అసలు అదేమి ఒకరే కంటిన్యూయస్‌గా కాదు. ఉండాలని. సాధ్యం అవుతుందా? ఆయన చెప్పిన ఆ ఈక్వేషన్ వర్కౌట్ అవుతుందా? సీ అన్నీ ఒకే రోజు వర్కౌట్ కావు. కానీ ప్రయత్నం చేస్తుంటే సాధ్యం అవుతాయి. ఎందుకు కానీ సాధ్యం కాదు? ఇన్నేళ్ల నుంచి జరగనిది ఇప్పుడు హ్మ్. ఇప్పుడు జరుగుద్దా అని. జరుగుద్దా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు కాపుస్ ఇన్నాళ్లుగానో ప్రయత్నం చేస్తున్నారు. మేము అధికారంలో భాగస్వామి కావాలని. హ్మ్. అవ్వలేదు. బట్ ఈరోజు అయ్యింది గదా! హ్మ్. వాళ్ళందరూ ఒక మాట మీద ఉన్నారు. మంచా చెడా పక్కన పెట్టి ఒకడు నిలబడ్డాడు మన కోసం. హ్మ్. అతను మనం నిలబెడదాం అనుకున్నారు. అతనికి కన్సిస్టెన్సీ ఉందా? లేకపోతే స్టెబిలిటీ ఉందా? లేకపోతే మాట మాట నిలబడే తత్వం ఉందా? ఇవన్నీ మేము పరిశీలించడం లేదు. ఎందుకనంటే ముందు మావాడు అనేవాడు ఒకడు అక్కడ ఉండాలి అని అనుకున్నారు పెట్టారు. హ్మ్.
సో అతను మాట్లాడే మాటలతో అతనే డిఫీట్ చేసుకుని అతని గౌరవం అతనే డిఫీట్ చేసుకుంటా ఉన్నాడు. బికాజ్ దెర్ ఈజ్ నో కన్సిస్టెన్సీ, దెర్ ఈజ్ నో ఐడియాలజీ, దెర్ ఈజ్ నో కమిట్మెంట్. సో దాంతో ఏమైపోతుంది, లేకపోతే తెలంగాణ దృష్టి ఏంటండి ఆంధ్ర మీద. సో ఇట్లా అంటే తెలిసి మాట్లాడతారో తెలియక మాట్లాడతారో నాకు తెలియదు కానీ, బట్ ఆయన మాటలతోనే ఆయన బ్యాడ్ అయిపోయిన పరిస్థితి తెచ్చుకుంటున్నారు. బట్ ప్రయోగం అయితే సక్సెస్ అయింది కదా. అందుకని దాన్ని నేనేమంటానంటే, ఈ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ని అది చూడండి, దే హ్యావ్ సక్సీడెడ్ ఇన్ దేర్ ఎక్స్పెరిమెంట్, వై కాంట్ వీ ఆల్సో అని నేను అంటున్నాను. కరెక్టే. మీరు ఎవరికి చెప్తారు ఈ బాధ్యతని? 2 కులాలను కలిపేసి, అంటే దళితుల్ని, షెడ్యూల్ ఎస్సీలను అలాగే కాపుల్ని కలిపే బాధ్యతని ఎవరో ఒకళ్ళైతే తీసుకోవాలి కదా. ఆ బాధ్యత మరి కాపులకు అప్పచెప్తారా మరి? ఫస్ట్ ఒక అండర్స్టాండింగ్ అనేది రావాలి, ఎదగాలి ఎవరికి వాళ్ళే యాజ్ ఎంటిటీస్గా. ఎస్సీ అనేది ఒక ఎంటిటీగా ఎదగాలి, కాపు అనేది ఒక ఎంటిటీగా ఎదగాలి. ఎదిగి ఆ కన్సాలిడేషన్ వచ్చినప్పుడు వీ కెన్ సిట్ అండ్ డిస్కస్ అండ్ థ్రాష్ అవుట్. సో ఎలా చేసుకుందాం, ఏ విధంగా చేసుకుందాం, అధికారం ఎలా పంచుకుందాం, అధికారంలోకి వచ్చాక కామన్ మినిమం ప్రోగ్రామ్ ఏముంటుంది, అంటే ఈ పేదవాళ్ళ కోసం ఏం చేస్తాం, అది ఒప్పుకుంటేనే ఎవరితోనే కలిసేది. ఇప్పుడు పేదలకు ఏదో చేయాలి, పేదలను అధికారంలో పెట్టాలి అని అనుకున్నప్పుడు దట్ ఈజ్ అవర్ ప్రైమరీ ఎజెండా, ప్రైమరీ కమిట్మెంట్. ఆ కమిట్మెంట్కి అనుగుణంగా పనిచేసే వాళ్ళైతేనే మనం కలుస్తాం, వాళ్ళతోనే సహవాసం చేస్తాం. దానికి ఒక మినిమం ఇవన్నీ నాన్ నెగోషియబుల్గా చేయాలి, అన్కాంప్రమైజింగ్గా చేయాలి. దానికి ఒప్పుకుంటే వీల్ అగ్రీ అనే ఒక పదంతో మనం వెళ్తాం. అప్పుడు ఎస్సీల వైపు నుంచి మీరు వెళ్తారా రిప్రజెంటేటివ్గా? అది నేను ఎలా చెప్తాను, ఎమర్జ్ కావాలి, లీడర్స్ అనేవాళ్ళు ఎమర్జ్ అవ్వాలి, కమ్యూనిటీ నమ్మాలి. సో నమ్మి భరోసాతో ఎస్ ఈ కెన్ బి అవర్ రిప్రజెంటేటివ్ అన్న ఫీలింగ్ జనాల నుంచి రావాలి. ఈ ప్రపోజల్ ఏమైనా ముందుకు తీసుకెళ్లే ఉద్దేశం ఉందా? అది చాలా నేసెంట్ స్టేజ్లో ఉంది. ఇప్పుడు ఫస్ట్ మనం ఇంట కలిసి రచ్చగలగాలి, ముందు మనం ఇల్లు చక్కదిద్దాలి. సో పేదలని ఐక్యపరచాలనే ప్రయోగంలో ఉన్నాము. ఆ పని చేసి వాళ్ళని ఐక్యపరిచిన బలంతో ఏదైనా మనం బార్గెన్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ బార్గెనింగ్ స్టాటస్కి ఎక్కడొచ్చాం అప్పుడే రాలేదు. అంటే వాస్తవాలు మాట్లాడుకోవాలి కదా. మనం ఏదో ప్రగల్భాలు పలుకోవచ్చు, చోట మొదలు పెట్టాలి, మేము ఇంత అంత అని చెప్పుకోవచ్చు. బట్ ఇంత అంత అని మనం చెప్తే కాదు కదా, జనం చెప్పాలి. సో ఆ పనిలో ఉన్నాం. బట్ డెఫినెట్గా కాన్ఫిడెన్స్ అయితే ఉంది, యునైట్ చేయగలుగుతాము, బార్గెన్ చేసే పవర్లోకి అయితే వస్తాము. ఆ బార్గెనింగ్లో మా వాటా ఎంత, మా వంతు ఏంటి అనేది డెఫినెట్గా చేయగలుగుతాం. కూడా కలుపుకెళ్ళొచ్చు ఖచ్చితంగా. బీసీస్ లేకుండా ఎట్లా, బీసీ మైనారిటీ దర్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్. లేదా దళితులను కాపులే ఉన్నారు కదా ఈ ప్రపోజల్లో, ఈ కాన్సెప్ట్లో. నేను యాక్చువల్గా మొన్న ఒక చోట చెప్పాను, ఇఫ్ యూ గో బై డిసెండింగ్ ఆర్డర్, టాప్ కమ్యూనిటీ మాలా అప్ టు 10% ఉన్నారు, 9.8%. సెకండ్ కమ్స్ మాదిగ, థర్డ్ కమ్స్ కాపు, ఫోర్త్ యాదవ, ఫిఫ్త్ రెడ్డి. ఇట్లా డిఫరెంట్ కమ్యూనిటీస్ ఉన్నాయి. గౌడ, ఈడిగ, పద్మశాలి, ఆ తర్వాత కమ్మ, ఇట్లా ఉన్నాయి. సో ఈ ప్రాసెస్లో ఇఫ్ యూ గో ప్యూర్లీ బై కమ్యూనిటీ డైనమిక్స్, సో వాళ్ళ ఓటాన్ని బట్టి ఎలా చేయాలనేది వెళ్ళాలి. వీటన్నిటికీ మా సైడ్ నుంచి ప్రైమరీ కన్సర్న్ ఏంటంటే పూర్, పేదలకు భాగస్వామ్యం ఉండాలి. అది ఏ కమ్యూనిటీ అయినా సరే, వాళ్ళు ఈవెన్ ఓసీయా బీసీయా అనేది ఆ తేడా లేదు, ఆల్ పూర్ అన్నటువంటిది మా కాన్సెప్ట్.